ఓడైతే నన్ను సెకండ్ దూరం దాకా డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళేస్తున్నాడు. పర్లేదు, మ్యాక్సిమం దగ్గర దిగిపెడేసాడు. ఒక్క 5 minutesలో నడిచిపోవచ్చు. గాయస్, మళ్ళీ మనమైతే తోటలోకి వచ్చేసాం. నిన్న టైం అయ్యింది. ఓకే, మా ఊడైతే నన్ను అక్కడ డ్రాప్ చేస్తాడు కదా సెకండ్ దూరంలో. ఎందుకంటే అక్కడి నుంచి కొంచెం రూట్ అయితే బాగోదు. అంటే ఆడు వేరే వాళ్ళు బండి తెచ్చాడు, ఆడు బండి రిపేర్కి ఇచ్చేసి, అందుకే బండి డ్యామేజ్ అవుతుందేమని నన్ను సెకండ్ దూరం దాకా డ్రాప్ చేసి వెళ్ళాడు. దాని తర్వాత చూశారు కదా, మామయ్య వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు బండి ఖాళీ ఉందని నాకు ఇక్కడ దాకా మళ్ళీ తోట దాకా లిఫ్ట్ ఇచ్చారు. పర్లేదు, నేను అయితే మ్యాక్సిమం నడలేదు, బండి మీద వచ్చాను. ఈరోజు పని ఈ మడిలో తోటలో వెళ్ళాం ఫ్రెండ్స్. ఓకే, ఈ మడిలో అయితే తోటలో వెళ్ళేసాం. టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దాని చెట్టుకి నేను ఇప్పుడు జంపండి కోసుకున్నాను. బాబాయ్ అయితే మనల్ని నిన్నట్లాగే సెకండ్ దూరం డ్రాప్ చేసి వాళ్ళు ఊరికి అయితే వెళ్ళిపోయాడు. ఒకప్పుడు నడుచుకుంటూ నిన్నట్లాగే మా ఊరికి అయితే వెళ్తున్నాను. ఓకే, అంటే నేను నడిచేటప్పుడు వీడియో ఎడిట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మనం టైం ఎక్కడ వేస్ట్ చేయం. వీడియో ఎడిట్ చేసుకుంటూ ఫస్ట్గా నడిచి వెళ్ళిపోతానండి. అప్పుడు స్నానం చేసి తినేసి పడుకుంటా. గాయస్, నిన్న పనిలోకి వెళ్ళాను, అలాగే ఈరోజు కూడా పనిలోకి వెళ్ళాను. నా బ్యాంక్ అకౌంట్లోకి 1000 రూపీస్ అయితే వచ్చేసాయి గాయస్. నిన్న పనిలోకి వెళ్ళాను, అలాగే ఈరోజు కూడా. ఓకే, నేనంటే 1000 రూపాయలు సంపాదించాను ఈరోజు మొత్తం. ఏదో పర్లేదు, పని పెద్ద కష్టంగా లేదు. దారాలు అడుగుతున్నా. ఓకే, అట్లాగా 1:30కి అయితే ఊర్లోకి వచ్చేసాను గాయస్. ఇదే మా గార్డెన్లో ఉన్న కొత్త రకం పూల చెట్టు చూడండి.